విద్యార్థులు ఇంతవరకు మీరు ఒక వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేయగలుగుతారు. ఇక ఈ ట్రాన్స్లేషన్ సెంటెన్సెస్ నుంచి ప్యాసేజెస్ కూడా ట్రాన్స్లేషన్ చేసే స్థాయికి ఎదిగారు కదా. ఇక మీకు ప్యాసేజెస్లో ఆర్టికల్స్ ఏ, యాన్, ద ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అన్న సమస్య ఎదురై ఉండవచ్చు. ఇక ఈ రోజు క్లాస్లో మనం ఆర్టికల్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ ఆర్టికల్స్ వాక్యంలో ఏ, యాన్, ద ఉపయోగం గురించి చెప్తుంది. ఈ ఆర్టికల్స్ ఇంగ్లీష్లో కేవలం రెండు రకాలు. ఒకటి డెఫినెట్ ఆర్టికల్, రెండవది ఇండెఫినెట్ ఆర్టికల్. ముందుగా మనం డెఫినెట్ ఆర్టికల్ గురించి తెలుసుకుందాం. ఈ డెఫినెట్ ఆర్టికల్ ద యొక్క ఉపయోగం గురించి చెప్తుంది. విద్యార్థులు మీకు టిహెచ్ఈ దీని ప్రొనౌన్సియేషన్ గురించి మీకు డౌట్ ఉండవచ్చు. అంటే దీన్ని ద అని ప్రొనౌన్స్ చేయాలా, ది అని ప్రొనౌన్స్ చేయాలా, మీలో డౌట్ ఉండవచ్చు. ముందుగా మనం దీని ప్రొనౌన్సియేషన్ గురించి తెలుసుకుందాం. టిహెచ్ఈ దీన్ని ద అని ప్రొనౌన్స్ చేసుకోవచ్చు, ది అని కూడా ప్రొనౌన్స్ చేసుకోవచ్చు. కానీ గ్రామర్ ఇక్కడ ఒక విషయాన్ని చెప్తుంది. ఓవెల్ సౌండ్స్ ముందు అంటే ఏవైతే ఏ, ఈ, ఐ, ఓ, యు అనే పదాలతో మొదలవుతాయో ఆ ఓవెల్ సౌండ్స్ ముందు ది అని ప్రొనౌన్స్ చేయాలి. ఇక కాన్సోనెంట్ సౌండ్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు తప్ప మిగతా లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని కాన్సోనెంట్స్. ఈ కాన్సోనెంట్ సౌండ్స్ ముందు ద అని ప్రొనౌన్స్ చేయాలి. ఇప్పుడు ఒక విషయాన్ని చూద్దాం. చూడండి, ఏ డాక్టర్ కరెక్టా, ద డాక్టర్ కరెక్టా? ఇందులో రెండు కరెక్టే. మరి ఏది ఎప్పుడు రాయాలి అంటే ఇక్కడ చూద్దాం. మీ ముందు ఒక ఉదాహరణ ఇస్తున్నాను. ఇందులో రెండు వాక్యాలు ఉన్నాయి. మొదటి వాక్యం ఇలా చెప్తుంది, ద డిసీజ్ ఈజ్ క్యూరబుల్ బై ఎ డాక్టర్. అనగా ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే ఈ వ్యాధి ఒక డాక్టర్ చేత నయం చేయబడుతుంది. ఒక డాక్టర్ అని చెప్పబడింది, కానీ ఒక పర్టిక్యులర్ మనిషిని అంటూ తీసుకొని చెప్పలేదు. ఎవరైనా కావచ్చు ఆ డాక్టర్. ఇలా ఎవరో ఒకరు అని చెప్పినప్పుడు ఏ రాసుకోవచ్చు. ఇక మరో ఉదాహరణ విషయానికి వస్తే ఆ ఉదాహరణ ఇలా చెప్తుంది, హీ ఈజ్ ద డాక్టర్ హూ క్యూర్డ్ మై డిసీజ్. అంటే ఆ డాక్టర్ ఇతనే నా వ్యాధిని నయం చేశాడు అని చెప్తున్నారు. ఇక్కడ ఆ డాక్టర్ని అలా చూపెడుతూ చెప్తున్నారు, ఆ డాక్టర్ ఇతనే అని. ఇలా చెప్పినప్పుడు ద డాక్టర్ అని వాడబడింది. ఇదే రకంగా ఇంకో ఉదాహరణ మీ ముందు తీసుకొస్తున్నాను. చూడండి, ఐ గేవ్ ఎ ఫ్యాన్ ఫర్ రిపేర్. అంటే మీకేం ఐడియా వచ్చింది ఇక్కడ? సార్ ఒక ఫ్యాన్ రిపేర్కి ఇచ్చాడు అని చెప్పగలరు, కానీ ఆ ఫ్యాన్ ఏదో మీరు చెప్పలేరు. ఆ ఫ్యాన్ ఈ రూమ్దే అయ్యుండవచ్చు, పక్క రూమ్దే అయ్యుండవచ్చు, లేదా ఇంకే రూమ్దైనా అయ్యి ఉండవచ్చు. కానీ ఆ ఫ్యాన్ ఏదో మీరు ఖచ్చితంగా చెప్పలేరు. ఒకవేళ నేను ఒక ఫ్యాన్ని చూపెడుతూ దిస్ ఈజ్ ద ఫ్యాన్ ఐ గేవ్ ఫర్ రిపేర్ అని చెప్పాను అనుకోండి, మీకు ఆ ఫ్యాన్ మీద కంప్లీట్ ఐడెంటిటీ వస్తుంది. అంటే ఎన్ని ఫ్యాన్లు మీ ముందు ఉంచినా సార్ ఇచ్చిన ఫ్యాన్ ఇదే అని మీరు ఖచ్చితంగా చెప్పగలరు. ఈ రకంగా ఒక మనిషిని గాని ఒక వస్తువుని గాని పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తూ ఇది అని చూపెట్టడానికి దాన్ని వాడతారు. దీన్నే డెఫినెట్ ఆర్టికల్ అంటారు. ఇప్పుడు మళ్ళీ ఓసారి చూద్దాం.
ఈ డెఫినెట్ ఆర్టికల్ ఎప్పుడు వాడతారు అంటే టు పాయింట్ అవుట్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ పర్సన్స్ ఆర్ థింగ్ ఆర్ థింగ్స్ అంటే ఒక పర్టిక్యులర్ వ్యక్తిని కానీ వ్యక్తులను కానీ ఒక వస్తువుని కానీ వస్తువులను కానీ ఇది అని పాయింట్అవుట్ చేస్తూ మనం ఎప్పుడైతే చూపెడతామో అప్పుడు దా వాడాలి. ఇక్కడ మరో ఉదాహరణ చూడండి. దిస్ ఈస్ ద కంప్యూటర్ ఐ వాంట్ టు డూ ఎక్స్పెరిమెంట్ అంటే ఇదేనండి కంప్యూటర్, నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి కొన్నాను. మరో ఉదాహరణ చూడండి. హీ ఈస్ ద బాయ్ హూమ్ ఆల్ ద పీపుల్ బీట్ ఎస్టర్డే అంటే ఆ బాలుడు ఇతడేనండి, నిన్న జనాలందరూ పట్టుకొని బాధేశారు అంటూ ఈ రకంగా పర్టిక్యులర్ వస్తువుని పర్టిక్యులర్ పర్సన్ని చూపెడుతున్నప్పుడు దా వాడాలి. ఇక ద ఉపయోగంలో మరో రూల్ ఇలా చెప్తుంది. వెన్ వీఆర్ రిపీటింగ్ అబౌట్ ద సేమ్ పర్సన్ ఆర్ పర్సన్స్ ఆర్ థింగ్ ఆర్ థింగ్స్ ఇన్ ఎ ప్యాసేజ్ ఆర్ ఎ స్టోరీ అంటే ఒక ప్యాసేజ్ లో కానీ ఒక స్టోరీలో కానీ ఒక వ్యక్తి గురించి లేదా వ్యక్తుల గురించి ఒక వస్తువు గురించి లేదా వస్తువుల గురించి ఎప్పుడైతే మనం రిపీట్ చేసుకుంటూ చెప్తామో అంటే అదే వస్తువు లేదా ఆ వ్యక్తి గురించే మళ్ళీ రెండోసారి ప్రస్తావించేటప్పుడు ద వాడాలి. దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ మీ ముందు తీసుకువస్తున్నాను చూడండి. ఐ సా ఏ డాగ్ ఇన్ మై స్ట్రీట్ అంటే నేను మా వీధిలో ఒక కుక్కని చూశాను. ఒక కుక్క అని చెప్పాను, ఏ డాగ్. మళ్ళీ అదే కుక్క గురించి ప్రస్తావిస్తూ చెప్తున్నాను చూడండి. ద డాగ్ హ్యాజ్ నో టేల్ అంటే ఆ కుక్కకి తోక లేదు. ఏ కుక్క? నేను ఇంతకు ముందు ఏ కుక్కనైతే రెఫర్ చేస్తూ చెప్పానో మళ్ళీ అదే కుక్క గురించి ప్రస్తావిస్తూ రెండో వాక్యంలో చెప్తున్నాను కనుక ఇక్కడ ద వాడాను. ఈ రకంగా ద ఉపయోగంలో కేవలం రెండే రూల్స్ ఉన్నాయి. ఒకటి టు పాయింట్ అవుట్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ పర్సన్స్ ఆర్ థింగ్ ఆర్ థింగ్స్ అంటే ఒక పర్టిక్యులర్ వ్యక్తిని కానీ ఒక పర్టిక్యులర్ వస్తువుని కానీ ఇది అని చూపెడుతున్నప్పుడు మాత్రమే దా వాడాలి. ఇక రెండవది వెన్ వీఆర్ రిపీటింగ్ అబౌట్ ద సేమ్ పర్సన్ ఆర్ పర్సన్స్ ఆర్ థింగ్ ఆర్ థింగ్స్ ఇన్ ఎ ప్యాసేజ్ ఆర్ ఎ స్టోరీ అంటే ఒక స్టోరీలో కానీ ఒక ప్యాసేజ్లో కానీ ఒక వస్తువుని లేదా వస్తువులని ఒక వ్యక్తిని లేదా వ్యక్తులని పదే పదే మనం సూచిస్తూ చెప్తాము అప్పుడు దా వాడాలి. ఇక ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి చూద్దాం. ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ యాన్ ఉపయోగం గురించి చెప్తుంది. ఈ ఏ లేదా యాన్ ఎప్పుడు వాడాలి అంటే ఇట్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ అంటే వీటిని కేవలం సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందే వాడాలి. మరి మీకు సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ఏంటో తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు ఆ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ఏంటో చూద్దాం. అసలు నౌన్ అంటే నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ అంటే ఒక వస్తువు, ఒక ప్రదేశము, ఒక మనిషి యొక్క పేరుని తెలపడానికి ఈ నౌన్ ఉపయోగపడుతుంది. ఈ నౌన్స్ రెండు రకాలుగా ఉంటాయి, కౌంటబుల్ అని, అన్కౌంటబుల్ అని. కౌంటబుల్ అంటే మనం లెక్కించడానికి వీలుగా ఉండేటి కౌంటబుల్. ఇక ఏవైతే లెక్కింపడానికి వీలుగా కావో వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటారు. ఈ అన్కౌంటబుల్ నౌన్స్ లో ఉదాహరణలు చూద్దాం. స్టార్స్, షుగర్, ఆయిల్, వాటర్, శాండ్ ఇవి అన్కౌంటబుల్ కి ఎగ్జాంపుల్స్. ఎందుకంటే వీటిని 1, 2 అంటూ లెక్కించలేం. ఇక కౌంటబుల్ నౌన్స్ లో లెక్కించడానికి వీలుగా ఉండేవి ఏవైతే ఉన్నాయో వాటి ఉదాహరణలు చూడండి. చైర్స్, బెంచెస్, బుక్స్, స్టూడెంట్స్ వీటన్నిటినీ లెక్కించవచ్చు. ఇవన్నీ కౌంటబుల్ నౌన్స్.
ఈ కౌంటబుల్ నౌన్ని తిరిగి రెండుగా విభజించవచ్చు. ఏవైతే ఒకటి ఉంటాయో వాటిని సింగులర్ అంటారు. ఒకటి కన్నా ఎక్కువ ఏవైతే ఉంటాయో వాటిని ప్లూరల్ అంటారు. ఇక్కడ చూడండి, బెంచ్ ఇది ఒకటి కనుక సింగులర్ అంటారు. బెంచెస్ ఇవి ఒకటి కన్నా ఎక్కువ కనుక ప్లూరల్ అంటారు. ఇక ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ యాన్ ఉపయోగం గురించి చెప్పుకుంటే వీటిని కేవలం సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందే వాడతారు. అంటే ఏవైతే లెక్కించడానికి వీలుగా ఉండి ఒకటి ఉన్నప్పుడు మాత్రమే ఈ ఏని కానీ యాన్ని కానీ వాడాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ప్లూరల్స్ వచ్చినప్పుడు వాటి ముందు ఏ కానీ యాన్ కానీ వాడరాదు. మీకు టు బీ టు హ్యావ్ పొజిషన్లో టు హ్యావ్ని గురించి ప్రస్తావిస్తూ అక్కడ వాడిన ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యావ్ ఏ సీలింగ్ ఫ్యాన్ అన్నాను, అంటే నా వద్ద ఒక సీలింగ్ ఫ్యాన్ ఉంది. ఇక్కడ ఫ్యాన్ ఒకటి కనుక ఏ సీలింగ్ ఫ్యాన్ అని వాడాను. వీ హ్యావ్ బెంచెస్ అనే ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ బెంచెస్ ఎన్ని ఉన్నాయి? ఒకటి అంతకన్నా ఎక్కువ కనుక ఇక్కడ ప్లూరల్స్ వచ్చాయి. ప్లూరల్స్ ముందు ఏని కానీ యాన్ కానీ రాయలేదు. అనగా ఈ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందే ఏ యాన్ని వాడతారు. బెంచ్, ఈ బెంచ్ ఒకటి కనుక దీని ముందే ఏని కానీ యాన్ కానీ వాడాలి. మరి ఇక్కడ బెంచ్ ముందు ఏ బెంచ్ అని చెప్పుకుందామా, యాన్ బెంచ్ అని చెప్పుకుందామా అంటే వీటి వాడకం మళ్ళీ సౌండ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ సౌండ్స్ రెండు రకాలు, వోవెల్ సౌండ్స్, కాన్సోనెంట్ సౌండ్స్. ఈ వోవెల్ సౌండ్స్ అంటే ఏ పదాలైతే ఏ, ఈ, ఐ, ఓ, యు వీటితో మొదలవుతాయో వాటిని వోవెల్ సౌండ్స్ అంటారు. ఈ వోవెల్ సౌండ్స్ ముందు యాన్ వాడాలి. ఇక ఏ, ఈ, ఐ, ఓ, యు తప్ప బి టు జెడ్ వరకు ఉన్న లెటర్స్ ని కాన్సోనెంట్స్ అంటారు. ఈ కాన్సోనెంట్ సౌండ్స్ ముందు ఏ వాడాలి. ఇప్పుడు వోవెల్ సౌండ్ లో కొన్ని ఉదాహరణలు చూద్దాము. ఇక్కడ చూడండి, ఆనియన్ ఇది వోవెల్ సౌండ్, ఓతో స్టార్ట్ అయింది కనుక ఒకటి ఉంది, యాన్ వాడాము, యాన్ ఆనియన్. అలాగే ఇండియన్ ఒకరు ఐతో స్టార్ట్ అయింది, వోవెల్ సౌండ్, యాన్ ఇండియన్. అలాగే అంబ్రిల్లా యూతో స్టార్ట్ అయింది, వోవెల్ సౌండ్ ఒకటి కనుక యాన్ అంబ్రిల్లా. అలాగే ఎలిఫెంట్స్ ఎన్నున్నాయి? ఎలిఫెంట్స్ ఒకటి కన్నా ఎక్కువగా ఉన్నాయి కనుక ఇక్కడ యాన్ వాడరాదు. ఇక కాన్సోనెంట్స్ లో కొన్ని ఉదాహరణలు చూద్దాము. ఏ, ఈ, ఐ, ఓ, యు తప్ప మిగతా ఏ లెటర్స్ వచ్చినా వాటిని కాన్సోనెంట్ సౌండ్స్ అంటారు. ఈ కాన్సోనెంట్ సౌండ్స్ తో ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. బుక్ ఎన్ని ఉన్నాయి? ఒకటి, ఇది కాన్సోనెంట్ సౌండ్ కనుక ఏ బుక్ అంటారు. అలాగే బెంచ్ ఎన్ని ఉన్నాయి? ఒకటి, ఇది కూడా కాన్సోనెంట్ సౌండ్ కనుక ఏ బెంచ్. చైర్ ఇది కాన్సోనెంట్ సౌండ్ ఒకటి కనుక ఏ చైర్. ఇక టేబుల్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒకటి కన్నా ఎక్కువ, ఇది కాన్సోనెంట్ సౌండ్ అయినప్పటికీ ప్లూరల్ గా ఉన్నాయి కనుక ప్లూరల్స్ ముందు ఏ వాడరాదు. ఈ రకంగా ఆర్టికల్స్ వాడకంలో కేవలం కొన్ని రూల్స్ మాత్రమే ఉన్నాయి. ఇక వీటినే దృష్టిలో పెట్టుకుని మీకు 10th లోను, ఇంటర్మీడియట్లోను, డిగ్రీలోను ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వెళ్ళినా కనీసం 2 మార్కులన్నా ఆర్టికల్ నుండి అడగబడతాయి. మరి వీటిని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఏ రకంగా వీటిని సాల్వ్ చేయాలి అని తెలుసుకోవడానికి మీ ముందు
ఒక ప్యాసేజ్ ఇస్తూ దాంట్లో ఆర్టికల్స్ యొక్క వాడకం చూద్దాం, సరేనా? ఇక ప్యాసేజ్లో ఆర్టికల్స్ ఏమేమి వస్తాయి మీరే ఊహించండి. చూడండి, ఐ సా డాష్ ఎలిఫెంట్స్. ఇక్కడ ఎలిఫెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటి కన్నా ఎక్కువ కనుక ప్లూరల్. ఈ ప్లూరల్ ముందు ఏ వాడరాదు, యాన్ వాడరాదు కదా. సరే, మరి ఇక్కడ ది వాడి చూద్దామా? ఇక్కడ ది వాడినట్టయితే వచ్చే అర్థం ఏంటి? ఆ ఎలిఫెంట్స్. ఆ ఎలిఫెంట్స్ అంటే ఏ ఎలిఫెంట్స్? ఇంతకుముందు వీటి ప్రస్తావనే రాలేదు కనుక మొదటిసారి వచ్చినప్పుడు ఆ ఎలిఫెంట్స్ అని చెప్తే ఎదుటి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కనుక అక్కడ దీని వాడటానికి కూడా అవకాశం లేదు కనుక ఇక్కడ నో ఆర్టికల్. ఇక ఇన్ డాష్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ ముందు ఏం రావాలి? ఏ రావాలి. ఎందుకనగా ఈ ఫారెస్ట్ సింగులర్ కనుక ఏ రావాలి. కానీ ఇక్కడ దా వాడడం సరికాదు. ఎందుకంటే ఫస్ట్ టైం మనం విషయాన్ని ప్రస్తావించేటప్పుడు దా వాడకూడదు. ఇక్కడ దా వాడినట్టయితే ఆ అడవి అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ వాక్యంలో దా యాడ్ చేసి చూద్దాం. చూడండి, ఐ సా ది ఎలిఫెంట్స్ ఇన్ ద ఫారెస్ట్ అంటే నేను ఆ అడవిలో ఆ ఏనుగులని చూశాను అనే మీనింగ్ వస్తుంది. ఈ మాట వినేవారికి ఏ ఫారెస్ట్ ఏ ఎలిఫెంట్స్ అన్న కన్ఫ్యూజన్ వస్తుంది మైండ్లో కదా. అందుకని మొదటిసారి దా ఉపయోగించడంలో వచ్చే అర్థం ఆ విధంగా ఉంటుంది. ఇక మనం ముందుకు వెళ్దాం. వాక్యం ఇలా ఉంది, డాష్ ఎలిఫెంట్స్ వేర్ టేకింగ్ బాత్ ఇన్ డాష్ పాండ్. ఇక్కడ రెండవసారి మళ్ళీ ఎలిఫెంట్స్ గురించి చెప్తున్నాం కనుక ఈ ఎలిఫెంట్స్ ముందు దా రావాలి. ఇక్కడ మనం ఉపయోగించిన రూల్ ఏంటి? వెన్ వీఆర్ రిపీటింగ్ అబౌట్ ద సేమ్ పర్సన్ ఆర్ థింగ్ అంటూ ఏ రూల్ అయితే చెప్పిందో ఆ రూల్ ప్రకారంగా రెండవసారి ఎలిఫెంట్స్ గురించి ప్రస్తావన వచ్చింది కనుక దాని ముందు ది రాయాలి. ఇక్కడ చూడండి, ది ఎలిఫెంట్స్ వేర్ టేకింగ్ బాత్ ఇన్ డాష్ పాండ్. పాండ్ అనగా చెరువు. ఇది ఒకటి కాన్సనెంట్ సౌండ్ కనుక దీని ముందు ఏ రావాలి. ఈ వాక్యం ఇప్పుడు ఇలా ఉంది, ది ఎలిఫెంట్స్ వేర్ టేకింగ్ బాత్ ఇన్ ఎ పాండ్. ఇక మళ్ళీ ఇదే పాండ్ గురించి రెండవసారి రిపీట్ చేస్తూ వాక్యంలో చెప్తున్నాం కనుక దీని ముందు ద రావాలి. ద పాండ్ వాజ్ సరౌండెడ్ బై డాష్ ట్రీస్. ఇక్కడ ఈ ట్రీస్ అనే పదాన్ని ప్యాసేజ్ లో మొదటిసారిగా చెప్పబడింది మరియు ఈ ట్రీస్ అనే పదం ప్లూరల్ కనుక మనకు వచ్చే ఐడియా ప్రకారం అక్కడ ఏ ఆర్టికల్ అవసరం లేదు కదా. కానీ ఇక్కడ ద రావాలి. ఎందుకు అంటే ఈ ట్రీస్ ముందు విచ్ అనే పదం ఏదైతే ఉందో అది రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. ఈ రిలేటివ్ ప్రొనౌన్ వేర్, వెన్, హూ, హూమ్, విచ్ ఇవన్నీ రిలేటివ్ ప్రొనౌన్. వాక్యంలో ఏ పదం ముందైనా కానీ ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ వచ్చినట్టయితే అది దాని వెనక ఉన్న పదాన్ని అది డెఫినెట్ చేసి చెప్తుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు గమనించండి. హీ ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ హూ వెంట్ అప్ ద హిమాలయాస్. ఇక్కడ హూ అనే పదం ఫస్ట్ మ్యాన్ అనే పదాన్ని డెఫినెట్ చేసి చెప్తుంది. అలాగే హీ ఈజ్ ద బాయ్ హూమ్ ఆల్ ద పీపుల్ బీట్ ఎస్టర్డే. ఇక్కడ హూమ్ అనే పదం బాయ్ అనే పదాన్ని డెఫినెట్ చేసి చెప్తుంది కనుక ఈ డెఫినెట్ కి మనం వాడాల్సింది అక్కడ ద. చూడండి, ద పాండ్ వాజ్ సరౌండెడ్ బై ద ట్రీస్ విచ్ వర్ కవర్డ్ విత్ డాష్ క్రీపర్స్. ఇక్కడ క్రీపర్స్ మొదటిసారి వచ్చాయి, ప్లూరల్లో ఉన్నాయి. దీని ముందు ఏ రిలేటివ్ ప్రొనౌన్ లేదు దాన్ని డెఫినెట్ చేసి చెప్పడానికి కనుక
ఇక్కడ నో ఆర్టికల్. ఈ రకంగా ఆర్టికల్స్ ని మనం వాడేటప్పుడు ఆలోచించాల్సింది అది డెఫినెటా, ఇండెఫినెటా, సింగులరా, ప్లూరలా, కౌంటబులా, అన్కౌంటబులా, ఈ అన్ని దృష్టిలోకి తీసుకుంటూ మనం సరి అయిన జడ్జిమెంట్ చేసుకుంటూ అక్కడ ఆర్టికల్స్ ని ఉపయోగించాలి. ఇది ఆర్టికల్స్ ని ఉపయోగించడంలో ఉన్న లాజిక్.